असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ స్వాగతం. మన గురించి పూర్తి అవగాహన రావటానికి అసలు ఏమిటి సమస్యలు ఇవాళ మనం తెలుసుకుందాం. సమస్యల రూపంలో తెలుసుకుంటే సరిపోదు, దానికి పరిష్కారం కూడా తెలియాలి. సమస్య పరిష్కారమే తెలిస్తే సరిపోదు, ఆ పరిష్కారానికి మార్గం తెలియాలి. సో ఇవాళ మనకు అసలు ఈ ఆత్మ అనాత్మ విచారణకి, సత్య అసత్య విచక్షణకి అసలు సమస్యలు ఏమిటి తెలుసుకుందాం. ఒక 3 సమస్యలుగా మనం వీటిని పరిగణించవచ్చు. మొదటి సమస్య ఏంటంటే అజ్ఞానం, అవిద్య. సో దీనికి పరిష్కారం జ్ఞానం. దేని గురించి అజ్ఞానం అవిద్య? సెల్ఫ్ గురించి, ఆత్మతత్వం గురించి. సో కావాల్సింది సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం. అది పొందటానికి మార్గం ఏంటి? మనకి సమస్య అజ్ఞానము, అవిద్య. దేని గురించి అజ్ఞానం అవిద్య? ఆత్మ గురించి. దానికి పరిష్కారము ఆత్మజ్ఞానం అనుకోండి, జ్ఞానం అనుకోండి. మరి అది ఎలా సాధించవచ్చు అంటే దానికి మార్గం ఏంటంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన. మనం గురువుల దగ్గర కానీ గ్రంథాల నుంచి కానీ ఈ శ్రవణ మనన నిధిధ్యాసన చేసుకోవటం, దీన్నే ఆత్మవిచారణ అని కూడా అంటాం. సో దీన్ని మన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు జ్ఞాన మార్గంగా పరిగణించారు, జ్ఞానయోగంగా చెప్పారు మనకి. మనం జ్ఞానయోగం ద్వారా ఈ సమస్యని నివారించుకోవచ్చు అని. సో మొదటి సమస్య మనకు అర్థమైంది. అసలు ఈ జ్ఞానం వైపుకి మనకి మళ్ళటానికి రెండో సమస్య అడ్డం వస్తుంది. అది ఏమిటి అంటే చిత్త విక్షేప. చిత్త అంటే మనస్సు, విక్షేప అంటే చాలా స్కాటర్డ్గా మనసు ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడెక్కడో ఉండటాన్ని స్కాటర్డ్ మైండ్ ఆర్ చిత్త విక్షేప మన సమస్య, రెండో సమస్య. సో దీనికి పరిష్కారం ఏంటి? చిత్త ఏకాగ్ర. సో ఈ చిత్త ఏకాగ్ర పొందటానికి మార్గం ఏంటి అంటే మన వాళ్ళు ఏం చెప్పారు అంటే దీనికి మార్గం భక్తి యోగము, రాజయోగము. రాజయోగంలోనే పతాంజలి యోగం వస్తుంది. సో మూడో సమస్య, మనం ఏకాగ్ర చిత్తం తెచ్చినా కూడా మనకు ఇంకొక మూడో సమస్య ఉంటుంది. ఆ మూడో సమస్య ఏంటి? చిత్తమల. చిత్తమల అంటే ఇంప్యూర్ మైండ్. ఈ చిత్తమలాకి పరిష్కారం చిత్తశుద్ధి. సో ఈ చిత్తశుద్ధికి మార్గం ఏంటి అంటే కర్మయోగం, నిష్కామ కర్మ, సెల్ఫ్లెస్ యాక్షన్, కర్మయోగము. తర్వాత మన హ్యాబిట్ మైండ్గా ఉన్న మైండ్ని మళ్ళీ రీవైర్ చేసి రీఇన్వెంట్ మనం కొత్తగా ఆవిష్కరించుకోవటం, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసుకోవటం, ఇవన్నీ కూడా దీని మార్గాలు. సో ఈ 3 సమస్యలకి పరిష్కారాలు తెలుసుకున్నాము. ఆ పరిష్కారానికి మార్గాలు కూడా తెలుసుకున్నాం. సో ఈ చిత్త విక్షేప ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనము ఈ శరీరము మనస్సు అనుకొని ఈ ఇంద్రియాలకి మనస్సు లొంగి పరిపరి విధాలుగా అవి ఎటు తీసుకెళితే అటు గుర్రాలు తీసుకెళ్ళినట్టు ఆ ఇంద్రియాలు ఎటు పడితే అటు తీసుకెళితే మనసు అటు వెళ్ళి స్కాటర్డ్గా ఉంటుంది. అదే మనసు ఇంప్యూర్ ఎలా అవుతుందండి అంటే మన చిన్నప్పటి నుంచి లేకపోతే జన్మాంతరాల నుంచి వచ్చిన సంస్కారాలు, వాసనలు, ఇంప్రెషన్స్, మెమరీస్, వాటి వల్ల కండిషనింగ్, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణంలో వచ్చిన కండిషనింగ్, తర్వాత నెగిటివ్ బిలీఫ్స్, ఇవన్నిటి వల్ల మన మనస్సు ఇంప్యూర్గా ఉంటుంది, చిత్తానికి మలంతో కూడి ఉంటుంది. సో ఆ చిత్తాన్ని శుద్ధి చేయాలి. సో ఇవి అన్నీ, ఈ 3 సమస్యలు మనకి తీరితే కానీ మనకి మన గురించి పూర్తి అవగాహన, దుఃఖం నుంచి విముక్తి, కైవల్యము,
నిర్వాణము, జీవన్ముక్తి, జీవిస్తుండగానే శాశ్వతమైన స్వేచ్ఛతో, శాశ్వతమైన ఆనందంతో జీవించవచ్చు. సో ఇవాళ మనము పతాంజలి యోగ దర్శనం గురించి తెలుసుకుందాం. ఈ మార్గం ఏంటి, అసలు పతాంజలి మహర్షి ఏమి చెప్పారు అనేది వివరంగా కొంచెం మనం చర్చించుకుందాం. సో పతాంజలి మహర్షి మహానుభావుడు. మనసులో ఆయన్ని ధ్యానిస్తూ, ఆయనకి నమస్కరిస్తూ, ఎందుకంటే ఆయన ఈ యోగశాస్త్రం మనకి సూత్ర రూపంగా యోగశాస్త్రాన్ని అందించారు. తర్వాత వాక్శుద్ధికి సంస్కృత గ్రామర్, మన పాణిని వ్యాకరణానికి మహాభాష్యం రాశారు. మూడో శాస్త్రం ఏంటంటే పాణిని తంత్ర అని చికిత్స విద్య, ఆరోగ్యానికి కావలసిన శరీరం నుంచి రోగాలు నశించేటట్టు మనకి ఎన్నో ఆ శాస్త్రంలో రాసి, ఈ 3 శాస్త్రాలు మనకు అందించిన పతంజలి మహానుభావులు. ఈయన క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం వారు. ఈయనని ఆదిశేషుల అవతారంగా కూడా అనుకుంటారు. సో మనం ఈరోజు పతాంజలి యోగ దర్శనం గురించి మాట్లాడుకుందాం. అసలు దర్శనాలు మన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, మన మహర్షులు మనకు అందించారు. మనకి ఆస్తిక దర్శనాలు 6 ఉన్నాయి, నాస్తిక దర్శనాలు 6 ఉన్నాయి. ఆస్తిక దర్శనాల్ని వైదిక దర్శనాలని కూడా అంటారు. నాస్తిక దర్శనాల్ని అవైదిక దర్శనాలు అంటారు. ఈ ఆస్తిక దర్శనాలు వేదాన్ని ప్రమాణంగా తీసుకునేవి. ఈ నాస్తిక దర్శనాలు ఏమిటంటే చార్వాక దర్శనం, జైన దర్శనం, 4 బౌద్ధ దర్శనాలు అన్నీ కలిపి 6 నాస్తిక దర్శనాలు ఉన్నాయి. అలాగే ఆస్తిక దర్శనాలు కూడా 6 ఉన్నాయి మనకి. అవి ఏమిటి? 1 న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, పూర్వమీమాంస దర్శనము, ఉత్తర మీమాంస దర్శనము. సో ఈ యోగ దర్శనం సాంఖ్య దర్శనం తర్వాత వచ్చినది. సో గౌతమ మహర్షి న్యాయ దర్శనానికి సూత్రకారులు, కణాద మహర్షి వైశేషిక దర్శనానికి సూత్రధారి, సాంఖ్యానికి కపిల మహర్షి, యోగ దర్శనానికి సూత్రీకరించిన వారు పతాంజలి మహర్షి, పూర్వమీమాంస జైమిని మహర్షి, ఉత్తర మీమాంస వ్యాసుల వారు. ఈ యోగ దర్శనము సూత్ర రూపంలో ఉంటుంది. సూత్రం అంటే చాలా చిన్నగా అల్ప అక్షరాలతో 2 పదాలు 3 పదాలతో ఉండేది సూత్రం. అలాగా సూత్రప్రాయంగా తక్కువ అక్షరాలతో, దాంట్లో ఏమాత్రం సంశయం రాకుండా దాని అర్థం అంత అర్థవంతంగా రాసిన మహానుభావులు. ఈ యోగ దర్శనానికి భాష్యం రాసిన వారు ఎవరో తెలుసా? వ్యాసుల వారు. ఎంత గొప్ప మహానుభావుడు దానికి భాష్యం రాశాడంటే ఇది మామూలు విషయం కాదు. బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలను రచించిన వ్యాస మహర్షి పతాంజలి యోగ సూత్రానికి భాష్యం రాశారు. అదే వ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రానికి భగవత్పాదులు, శంకర భగవత్పాదులు మహాభాష్యం రాశారు. సో ఇది ఎంతో గొప్ప గ్రంథం. మనము ఈ పతాంజలి యోగ సూత్రాలని చక్కగా అర్థం చేసుకొని మనం దాన్ని అవగాహన చేసుకుంటే యోగానికి మనం కరెక్ట్గా చక్కగా చేరుకోవచ్చు. ఆత్మ పరమాత్మ ఐక్యమే యోగం. కానీ చాలా మటుకు మనం ఏం చేస్తామంటే 1, 2, 3 తీసుకుంటాం. ఇది అంత అవగాహన ఉండదు. మనం ఇందులో ఆసనమో ప్రాణాయామానో ధ్యానమో తీసుకుంటాం, దాంతో మొదలు పెడతాం. కానీ ఇది ఒక సిస్టమాటిక్గా స్టెప్ వైజ్ ప్రాసెస్గా చేస్తేనే దాని యొక్క పరిపూర్ణ రిజల్ట్. అంటే ఆసనాలు చేస్తే దాని రిజల్ట్ దానికి ఉంటుంది, ప్రాణాయామాలు చేస్తే దాని రిజల్ట్ దానికి ఉంటుంది, ధ్యానం చేస్తే దాని రిజల్ట్ దానికి ఉంటుంది. కానీ
ఇది చక్కగా ఈ మొత్తం అష్టాంగ యోగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని యోగ సూత్రాల్ని పఠించి అప్పుడు కానీ మనం చేస్తే దీనికి 100% మనకి రిజల్ట్ వస్తుంది. అయితే ఈ యోగ సూత్రానికి 4 పాదాలుగా విభజించారు పతంజలి మహర్షి, 4 పాదాలుగా. ఇవి మొత్తం 195 సూత్రాలు. మొదటి పాదం సమాధి పాదం, దీంట్లో 51 సూత్రాలు ఉన్నాయి. రెండవ పాదం సాధనా పాదం, ఇందులో 55 సూత్రాలు. మూడవ పాదం విభూతి పాదం, ఇందులో కూడా 55 సూత్రాలు ఉన్నాయి. నాలుగవది కైవల్య పాదం, ఇందులో 34 సూత్రాలు ఉన్నాయి. సో మొట్టమొదట సమాధి పాదం మొదలు రాశారు. ఇందులో ఏమి వివరణ ఉంది అంటే, జీవాత్మ శుద్ధ సత్య ఈశ్వర చైతన్యాన్ని యోగ తృష్ణతో కనుక్కోవాలని ముందుకు వెళ్ళే జీవాత్మకి ఎదుర్కొనే సమస్యలేంటి, వాటి గురించి వివరణ ఉంటుంది ఇందులో. తర్వాత ఈశ్వర తత్వం గురించి వివరణ ఉంటుంది. సమాధి స్థితుల గురించి వివరణ ఉంటుంది. యోగానికి కైవల్యానికి కావలసింది మొదటిది బిగినింగే సమాధి. ఆ సమాధి చేరుకోవటానికి అష్టాంగ యోగం అనుకోండి, కానీ అసలు బిగినింగే సమాధి స్థితి. సో రెండో పాదం సాధనా పాదంలో యోగ సాధనకి కావాల్సిన ఆచరణలో పెట్టవలసిన సాధనా మార్గాలని వివరించారు. ఇందులో మొదటి 5 అంగాలు, అష్టాంగంలోని మొదటి 5 అంగాలు ఈ సాధనా పాదంలో ఉన్నాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. మూడవ విభూతి పాదంలో ఏం వివరించారంటే, సంయమం ద్వారా మనము ఎలాంటి శక్తులు, ఎలాంటి స్టేట్ని పొందుతాము. సంయమము అంటే అష్టాంగ యోగంలోని ఆఖరి 3 అంగాలు, ధారణ, ధ్యాన, సమాధి. దాని గురించి వివరణ ఉంటుంది. 4వ పాదం కైవల్య పాదం, జన్మాంతరాల నుంచి మనం తెచ్చుకున్న సంస్కారాల నుంచి తీవ్రమైన యోగ సాధన ద్వారా ఎలా నివృత్తి చేసుకోవటం, మాయా భయం అన్నీ వదిలి లేని కైవల్య స్థితిని పొందటం ఎలా అనేదే కైవల్య పాదం. ఇలాగా ఈ యోగ సూత్రాలు 4 పాదాలలో మనకి అందింపబడ్డాయి. సో ఫస్ట్ సమాధి పాదం. సమాధి పాదంలో పతంజలి మహర్షి యోగ ప్రకారం 3 లెవెల్స్ ఆఫ్ సమాధి స్థితులు ఉన్నాయని చెప్తారు. సమాధి స్థితి అంటే శరీరము, మనసు, బుద్ధి కాకుండా మనం ఇంకా వేరే అని ఎప్పుడైతే ఈ హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్తామో దాన్నే సమాధి స్థితి అంటారు. సో ఇవి 3 లెవెల్స్. ఆ 3 లెవెల్స్ ఏంటంటే, మొదటిది సవికల్ప సమాధి. దీనికి సవికల్ప సమాధి, సబీజ సమాధి, సంప్రజ్ఞాత సమాధి, ఇలాగా సిననిమ్స్, రకరకాల పేర్లున్నాయి. మళ్ళా ఇందులో సవికల్పంలో 4 ఉన్నాయి. 4 గురించి చెప్తారు. సవితర్క సమాధి, సవిచార సమాధి, స అస్మిత సమాధి, స ఆనంద సమాధి. సవితర్క సమాధి ఎప్పుడైతే మనం ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి కాదు ఇంకేదో అనే తర్కం మొదలవుతూ ఉంటుంది మైండ్లో, అప్పుడు రీజనింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ స్థితిని సవితర్క సమాధి. తర్వాత విచారం దాన్ని ఇంటలెక్ట్తో, బుద్ధితో మనం దాన్ని అవగాహన చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, దాన్ని సవిచార సమాధి. స అస్మిత సమాధి, ఇంటలెక్ట్ని ట్రాన్సెండ్ అయిపోయి ఐయామ్నెస్, ఆ కాన్షియస్నెస్లో, కాస్మిక్ కాన్షియస్నెస్లో ఉండే స్థితి స అస్మిత సమాధి. తర్వాత స ఆనంద సమాధి. స ఆనంద సమాధి అంటే ఇంకా ఆ ఆనందం మనకు ఉండే ఆ స్టేట్ ఆఫ్ జాయ్లో, ఎక్స్టసీలో ఉండటం అన్నమాట. అదే స అస్మిత సమాధిలో అది కూడా ఉండదు, ఐయామ్నెస్లో ఉంటామన్నమాట. సో ఇవి సవికల్ప సమాధిలో. ఇక్కడ మనకి ఇంకా ఆ సీడ్స్, బీజం ఉంటుందన్నమాట. ఇంకా మన యొక్క సంస్కారాల యొక్క
వాసనలు ఇంకా పోవు కంప్లీట్గా, ఈగో కూడా కంప్లీట్గా డిజాల్వ్ అవ్వదు ఈ స్థితిలో. రెండో లెవెల్ నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి, ఈ నిర్వికల్ప సమాధిలో ఇక్కడ మనకి మన ఈగో డిజాల్వ్ అవుతుంది. బీజం సంస్కారాలు కూడా మొత్తం వాషౌట్ అవుతాయి. ఆ జ్ఞానాగ్ని ద్వారా మన సంస్కారాలు, మన ఇంప్రెషన్స్ అన్నీ కూడా నశించిపోతాయి. సో ఆ నిర్వికల్ప సమాధి, నిర్బీజ సమాధి అని కూడా అంటారు దీన్ని. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సమాధి. తర్వాత మూడో లెవెల్ని ధర్మమేఘ సమాధి అన్నారు. ఇంకా ధర్మమేఘ సమాధిలో అంతా ఒకటే, వన్నెస్లో ఉండటం అన్నమాట, ఏది తేడా లేకుండా. మన రమణ మహర్షుల వారు కేవల నిర్వికల్ప సమాధి కాకుండా సహజ సమాధి గురించి కూడా చెప్తూ ఉంటారు. ఆ సహజ సమాధి మనం నిర్వికల్పానికి ధర్మమేఘ సమాధికి మధ్యలో అనుకోవచ్చు. అప్పుడు లోపల అంతా చాలా శాంతంగా, ఆనందంగా, నిశ్చలంగా ఉంటూ బయట వ్యవహారాలన్నీ మనం చూసుకుంటూ ఉంటాము. దాన్నే సహజ నిర్వికల్ప సమాధి అంటారు. సో ఈ మొదటి పాదంలో, ఈ యోగ దర్శనం, పతంజలి యోగ దర్శనంలో మొదటి పాదంలో మొత్తం సమాధి గురించి, సమాధి స్థితి గురించి, ఈశ్వరతత్వం గురించి చక్కగా వివరింపబడి ఉంది. సో మనం రెండో పాదానికి వస్తే సాధనా పాదంలో, సాధనా పాదంలో మనకి ఈ 5 అష్టాంగాల్లో 5 గురించి చెప్పారు. మొదటిది యమ నియమ, మీ అందరికీ తెలిసిందే. యమాలో మళ్ళీ 5 ఉన్నాయి. ఇవి మనం ఆచరించే, మనసుకి శరీరానికి ఆచరించే యొక్క డిసిప్లిన్స్ అనుకోండి, క్రమశిక్షణ అనుకోండి, యాటిట్యూడ్ అనుకోండి, ఈ యమ నియమాల్లో అవి ఉంటాయన్నమాట. సో యమాలో మొదటిది అహింస, రెండవది సత్యం. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. సో అహింస అంటే ఉందండి, నాన్ వైలెన్స్ కదా, మనం దేన్ని ఏమి చంపం కదా అనుకుంటారేమో. వాక్కు ద్వారా, మనస్సు ద్వారా కూడా ఏమాత్రం హింస, వైలెన్స్ అనే లోపల సంస్కారం ఉండకూడదు. ఆ అహింసని పాటిస్తూ ఉండాలి. తర్వాత సత్య, వీలైనంత సత్యంతో మనం ఏది అనుకుంటామో అదే మాట్లాడాలి. ఏది ఆలోచిస్తామో, ఏది మాట్లాడతామో, ఏది చేస్తామో అన్నీ అలైన్డ్గా ఉండాలి. దాన్ని సత్యంతో కూడిన జీవితం. అలాగే అస్థేయము అంటే మనం దొంగతనం చేయకుండా ఉండటం. మనసులో కూడా అంటే ఏదైనా పెద్ద కార్ ఎవరిదన్నా చూసినా, పెద్ద భవనం చూసినా, వేరే వాళ్ళ డబ్బులు చూసినా ఆశించటం మనసుతో, ఇది కూడా ఉండకూడదు. తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మన యొక్క ఎనర్జీస్ని, మన సెన్సెస్ని కంట్రోల్ చేయటం. అలా అని మన గురుకులాల్లో ఫస్ట్ కావాల్సింది బ్రహ్మచర్యం. ఎందుకంటే ఎనర్జీస్ అన్నిటినీ హార్ట్ చక్రాకి, హార్ట్ వైపుకి పంపించటానికి, సో దట్ క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండటానికి బ్రహ్మచర్యం చాలా ముఖ్యంగా దాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు. కానీ మన మహర్షులందరూ కూడా సంసారులే కాబట్టి బ్యాలెన్స్డ్గా దాని రిస్ట్రెయింట్తో వాడుకోవాలి అని అర్థం. ఈ హయ్యర్ ఎనర్జీస్కి మనము హయ్యర్ స్టేట్స్కి వెళ్ళటానికి వాడుకోవాలి. ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. అందుకని బ్రహ్మచర్యం. తర్వాత అపరిగ్రహ అంటే ఇక మనది కాంది మనం ఆశించకుండా ఉండటం. ఊరికనే ఫాల్స్ ఈగోని బూస్ట్ చేసుకోవటం, ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవటం, ఇలాంటివన్నీ చేయకూడదు. దాని తర్వాత నియమాలు 5: శౌచ, సంతోష, తప, స్వాధ్యాయన, ఈశ్వర ప్రణిధాన. శౌచ అంటే మీకు అందరికీ తెలుసు, బాహ్యంగా శుభ్రంగా ఉండటం, మనస్సు కూడా పవిత్రంగా ఉంచుకోవటం. తర్వాత మనం ఏ ఆహారం తింటాము, సాత్విక ఆహారం. తర్వాత మన చెవులలోంచి ఏది వింటాము, కళ్ళతో ఏది చూస్తాము, ఇవన్నీ కూడా చాలా సాత్వికంగా మన ప్యూర్గా మైండ్ డెవలప్ అవ్వటానికి అది పనికొస్తుంది. నియమాల్లో రెండోది సంతోష అంటే తృప్తిగా జీవించటం, తృప్తితో ఉండటం, ఎక్కువగా కోరికలు లేకుండా ఉండటం అన్నమాట. అది శౌచ. మూడోది తప అంటే నిరాడంబరమైన జీవితం. యోగం వైపుకి మన శ్రద్ధ, మన క్రమశిక్షణ, మన తపన యోగం మీదకి ఉండాలి.
అది తప అంటే. నాలుగోది స్వాధ్యాయన. స్వాధ్యాయన అంటే సెల్ఫ్ స్టడీ, మన గురించి మనం తెలుసుకోవటం, సెల్ఫ్ ఎంక్వైరీలో ఉండటం, సద్గ్రంథాలని చదవటం. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కాకుండా వీలైనంత సద్గ్రంథాలని, మనకి ప్రస్థానత్రయం అని ఫండమెంటల్ బుక్స్ ఉన్నాయి మనకి మన ఆధ్యాత్మికతకి. అవేమిటి? భగవద్గీత, ఉపనిషత్సు, బ్రహ్మసూత్రాలు. ఇవి చదవండి. దానివల్ల మనకి ఆత్మ అనాత్మ విచక్షణ, వివరణ, విచారణ, ఆత్మానుభూతి తొందరగా కలుగుతుంది. మనం ఏది సాధించాలో దానికి తగిన దాని మార్గంలో వెళ్ళాలి, వాటిని పట్టుకోవాలి. సో ఏది పడితే అది పుస్తకాలు చదివితే దానివల్ల అసలైన జ్ఞానము మనకి రాదు. సో స్వాధ్యాయనం చాలా ముఖ్యం. తర్వాత సత్సంగం. సత్సంగం చాలా ముఖ్యం. సో ఇలాంటి మార్గాల్లో ప్రయాణించే వాళ్ళతో స్నేహం, వాళ్ళతో సాంగత్యం, అదే సత్సంగం. శంకరాచార్యులు వారు ఏం చెప్పారు భజగోవిందంలో? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అది కావాలి. సో దాని తర్వాత ఐదవది ఈశ్వర ప్రణిధాన. ఈశ్వర ప్రణిధానం అంటే అంతా కూడా ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్కి, ఈశ్వరతత్వం. యోగంలో ఈశ్వరుడన్నా సాంఖ్యంలో పురుషుడన్నా ఒకటే. ఆ హయ్యర్ కాన్షియస్నెస్కి, ఆ సుప్రీం ఇంటెలిజెన్స్కి సరెండర్ అయ్యి మనము సూత్రధారిమి కాదు పాత్రధారులము అని ఆ విధంగా హ్యూమిలిటీతో మనం ఉండటమే ఈశ్వర ప్రణిధానం. సో ఇవి లేకుండా మనం ముందుకు ఎలా వెళతాము? ఈ డిసిప్లిన్స్, ఈ క్రమశిక్షణ, ఈ అబ్జర్వెన్సెస్ లేకుండా అసలు ముందుకు వెళ్ళటానికి ఛాన్సే లేదు. ఎక్కడికో వెళ్ళిపోదాము, సమాధి స్థితికి వెళ్ళిపోదాం అంటే కుదరదు, వీలు కాదు. ఏదో టెంపరీగా అవ్వచ్చేమో, కానీ నేను శాశ్వతంగా ఎప్పటికీ జీవన్ముక్తుల గురించి మాట్లాడుతున్నాను. సో ఈ యమ నియమ తర్వాత ఆసన. ఆసన అంటే మనకి పతాంజలి ఎక్కడా కూడా యోగాసనాల గురించి చెప్పలేదు, ఆసనంలో ఉండటం. ఎనీవే దానికి మనకి యోగ ప్రదీపిక, స్వ ఆత్మారామ రచించిన యోగ ప్రదీపికలో చక్కగా 84 యోగాసనాల గురించి వివరించారు. మీరు తెలుసుకోవాలంటే ఆ పుస్తకం ట్రాన్స్లేషన్స్ కూడా ఉన్నాయి తెలుగులో. సో హఠయోగ ప్రదీపిక అని కూడా అంటారు దాన్ని. అందులో 84 ఆసనాల గురించి చక్కగా ఇచ్చారు. ఏదైనా ఇవి ఏమి చేసినా మనకి జ్ఞానము, చిత్త ఏకాగ్ర, చిత్తశుద్ధి, వీటి కోసమే ఇవన్నీ కూడా. ఆ మనసుకితో పని లేదు, మనసును పక్కన పెడదామంటే అది పక్కకి వెళ్ళదు. దాన్ని మనం కంట్రోల్డ్గా, ఏకాగ్రతకి మన కంట్రోల్లోకి తీసుకురావాలి. దాన్ని వదిలేస్తే అది ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఈ డిసిప్లిన్స్ అన్నీ మనకి. ఆసనం తర్వాత ప్రాణాయామ. ప్రాణాయామ వల్ల మనకి మన వాళ్ళు ఏమి గమనించారంటే మన ఎమోషనల్ స్టేట్స్ అన్నీ కూడా మన బ్రెత్తో రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి మనము మన శ్వాసని రెగ్యులేట్ చేసుకుంటే మన యొక్క ఇంప్యూరిటీస్ ఆఫ్ ద మైండ్, ఈ కోపము, ఈ అన్నీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పేసి ప్రాణాయామ గురించి బోలెడంత సైన్స్ ఆఫ్ ప్రాణాయామ ఉంది. బ్రెత్తో మనసుని కామ్గా క్రమశిక్షణలో పెట్టుకునే పద్ధతి, అది ప్రాణాయామ. ప్రాణాయామ తర్వాత ప్రత్యాహార. ప్రత్యాహార అంటే మామూలుగా విత్డ్రావల్ ఆఫ్ సెన్సెస్ అంటాం. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలెక్టివ్గా మన లోపలికి మనం ఉండగలగాలి. ఎప్పుడు అవసరమైతే బయట యాక్టివిటీస్ కోసం బయట దృష్టి, మళ్ళీ లోపల సెటిల్డ్గా ఉండటం. విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సెన్సెస్ అండ్ యాక్టివిటీస్ అట్ విల్, ఇది చెయ్యాలన్నమాట. సో దీని తర్వాత ఇక్కడితో ఈ 5టితో మనకి సాధనా పాదం ముగుస్తుంది అన్నమాట. ఇది యోగ సూత్రాల్లో 2వ పాదం. 3వ పాదం విభూతి పాదంలో మనకి ధారణ, ధ్యాన, సమాధుల గురించి వివరణ ఉంటుంది. ధారణ అంటే ఏంటి? మనసుని ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టగలగటం. సో ఈ ధారణ అనేది ప్రాక్టీస్ ఎలా వస్తుంది అంటే, ఏదో ఒక ఆబ్జెక్ట్, అది స్థూలమైన ఆబ్జెక్ట్ అవ్వచ్చు, గ్రాస్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు. అంటే
అది ఒక దీపం మీద దృష్టి పెట్టడం, లేదా ఒక డైటీ, ఒక విగ్రహం మీద దృష్టి పెట్టడం, లేకపోతే ఒక గురువుని మనసులో హృదయంలో పెట్టుకొని దాని మీద దృష్టి పెట్టడం. ఇవి ఏవైనా ధారణకి సంబంధించిన ప్రాక్టీసెస్. ఒక మంత్ర జపం చేయటం, ఆ మంత్రం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే మన మనసు ఆ ఏకాగ్రత ఒక దాని మీదకే పెట్టాలి, ఫోకస్డ్ అటెన్షన్ అంటాం. సో ధారణ లేనిదే ధ్యానం రాదు. సో ధారణ ఏదైనా పెట్టండి, ఏ ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, దాని మీద కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్ పెట్టగలగాలి మనం. కొన్ని సూక్ష్మమైన వాటి మీద కూడా పెట్టచ్చు ధారణ. అంటే మన శ్వాస మీద పెట్టచ్చు, లోపల ఐయామ్నెస్, ఆత్మతత్వం మీద పెట్టచ్చు, కాన్షియస్నెస్, అవేర్నెస్ మీద పెట్టచ్చు. సో దేని మీద పెట్టినా ధారణ ముఖ్యం. ఈ ధారణ పరిపక్వం చెందితే ధ్యానానికి వెళుతుంది. ఈ ధారణనే ప్రొలాంగ్డ్గా అయితే ధ్యానానికి దారితీస్తుంది. ధ్యానం కంటిన్యూస్గా దాంట్లో అబ్జార్బ్ అయిపోవటం. ఇప్పుడు మామూలుగా మెడిటేటర్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది కదా. మెడిటేటర్ అనేది ఆ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్తో కలిసిపోవటం, అది ధ్యానం. సో కంప్లీట్ అబ్జార్ప్షన్ అన్నమాట అందులోకి, అది ధ్యానం అంటారు. ఇవి అన్నీ లేకుండా, ఈ అంగాలన్నీ లేకుండా మనం డైరెక్ట్గా ధ్యానానికి వస్తే అక్కడ కూర్చొని నిద్రపోతాము, లేకపోతే అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాము. అంతేగాని ధ్యానం మనకి కష్టం రావటం. సో ఇవన్నీ కూడా చేస్తూ యమ నియమాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహార, ధారణ, ఇవి చేసుకుంటూ ఇక్కడికి వెళ్తే ఎఫర్ట్ ఉండదు, కష్టం లేకుండా ఈజీగా దీని పరిణితి చెందుతాము. ధారణ నుంచి ధ్యానానికి. ధ్యానం సమాధికి తీసుకొస్తుంది. ఆ సమాధి స్థితిలో ఇంకా అక్కడ మెడిటేటరు, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషను, ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అన్నీ ఒకటే అయిపోతాయి, ఏది వేరు ఉండదన్నమాట. ఇవన్నీ కూడా ఒకటై వన్నెస్లో ఉంటుంది. అప్పుడు ఆ సమాధి స్థితుల్లో కూడా మనం చూసాము వేరు సమాధి స్థితులు. ఎప్పుడైతే మన ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంకా సెన్సెస్లో ఆబ్జెక్ట్స్తో ఇంటలెక్ట్తో ఉంటామో అది కూడా సమాధి స్థితే. కానీ మనం శరీరము మనస్సు కాకుండా మనసు స్థిరపడ్డాక వెళ్ళే స్థితులు అన్నమాట ఇవి. ఇలాగా సంయమము అంటారు ఈ ధారణ, ధ్యాన, సమాధి స్థితుల్లో. ఈ సంయమం ద్వారా మనకి యోగిక్ పవర్స్ కూడా వస్తాయి. ఈ యోగిక్ పవర్స్ అప్పటికి ఇంకా మన యొక్క ఈగో పోదు. ఈ నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు మన ఈగో ఇంకా పోదు. అలాంటప్పుడు వీటిని, ఈ యోగిక్ పవర్స్ని మంచికైనా వాడుకోవచ్చు, లేకపోతే చెడుకైనా వాడుకోవచ్చు. దానివల్ల మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అది ఆగిపోతుంది. ఇవాళ మనము యోగ సూత్రాల గురించి పతంజలి మహర్షిని తలుచుకుంటూ ఆయన ఇచ్చిన గొప్ప యోగ దర్శనం గురించి మనం చర్చించుకున్నాము. ఇది నేను చాలా పైన చెప్పాను. మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు యోగ సూత్రాలని తప్పకుండా అధ్యయనం చేయండి. అండ్ దీనివల్ల మీరు కంప్లీట్ బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ నమస్కారం.